తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమల్లోకి వచ్చింది. గతంలో రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అనుకున్న సమయానికి స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ని పూర్తి చేసుకునే ఛాన్స్ ఉంది. నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ విధానం అమల్లోకి రావడం జరిగింది. ప్రస్తుతం నల్గొండ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉన్నాం. మిస్టర్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎలా ఉంది? పబ్లిక్ నుంచి అయితే మంచి స్పందనే కనిపిస్తుంది. ఈరోజే ఫస్ట్ రోజు కాబట్టి, అండ్ ఇంకా నిన్న కూడా సండే ఉంది కాబట్టి అందరూ ఇంకా స్లాట్ బుకింగ్కి అలవాటు పడలేదు. అంటే అందరికీ తెలుసు స్లాట్ బుకింగ్ ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి. దీంట్లో స్లాట్ బుకింగ్ విధానానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వెంటనే దస్తావేజును తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి స్కాన్ చేసి వెంటనే దస్తావేజును రిటర్న్ ఇవ్వటం, అంటే తొందరగా సేవలు అందించడం కోసం అని చెప్పేసి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకి ఇప్పటివరకు అయితే నల్గొండ ఆర్ఓలో 30 స్లాట్స్ బుక్ చేయడం జరిగింది. అందులో ఆల్రెడీ 15 డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. రోజుకు 48 స్లాట్స్ ఉంటాయి. రోజుకి ఇద్దరు సబ్ రిజిస్టార్స్ ఉంటారు, జాయింట్ 1 అండ్ జాయింట్ 2 అని. ఒక్కో సబ్ రిజిస్టార్కి 48 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి. సో ఇద్దరికి కలిపి నల్గొండ ఆర్ఓ కార్యాలయానికి 96 స్లాట్స్ అందుబాటులో ఉంటాయి అన్నమాట. అదేవిధంగా వాకిన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి ఆఫ్టర్ 5 అంటే 5 తర్వాత ఒక సబ్ రిజిస్టార్ గారు 5 డాక్యుమెంట్లు మాత్రమే వాకిన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం ఉంది. సో తర్వాత చేయడానికి ఏం అవకాశం లేదు. ఇప్పుడు ఏఐ సేవల్ని కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వాట్సాప్ ద్వారా కూడా సమాచారం అంతా కూడా వాట్సాప్లో సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి. అంటే బుకింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళు పీడీలో అంటే మన సైట్లో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి వివరాలు అనేవి వెళ్తాయి అన్నమాట. ఏ టైంకి స్లాట్ బుక్ అయింది, ఏ రోజు బుక్ అయిందని చెప్పేసి. సో ఆ టైంకి పబ్లిక్ వస్తే ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఇప్పుడు ఆ స్లాట్ బుకింగ్ చేసుకోవడం కానీ గతంలో మాన్యువల్గా చేసుకుంటున్నటువంటి విధానం. టైం అంటే వాళ్ళు కరెక్ట్ టైంకి రావటము, మేము కరెక్ట్ టైంకి సేవలు అందించడం, అంటే వేగంగా సేవలు అందించడం కోసం అనేది మెయిన్ ఉద్దేశం దీనికి. రైట్, చూడొచ్చు చాలా వరకు కూడా చూస్తున్నాం. మొత్తం కూడా రోజు 48 స్లాట్ల వరకు కూడా బుకింగ్ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది. మొత్తం మీద కొద్దిసేపటి క్రితమే మొత్తం ఈరోజు 30 వరకు కూడా బుక్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరు స్లాట్ బుక్ చేసుకొని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎలా ఉంది? ఈ రోజు నుంచి కూడా అమల్లోకి వచ్చింది స్లాట్ బుకింగ్ విధానం, ఎలా ఉంది? మేము ఈ రోజు నుంచి ఉదయం నుంచి ఇక్కడే ఉండడం జరిగిందండి. మేము ఇప్పుడు పొద్దుగాల నుంచి చూసిన కంటే అయితే డాక్యుమెంట్ రాగానే తొందరగా ఇంత ముందు కాకుండా లేట్ కాకుండా తొందరగా లోపలికి పంపించేసి ఎమ్మటే స్కాన్ చేయించేసి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా బాగానే ఉంది. కాకపోతే డాక్యుమెంట్లు ఒకదానికి 45 కాకుండా ఇంకా పెంచితే బాగుంటుందని మా అభిప్రాయం. వచ్చిన వారు కూడా ఏ విధంగా ఉంటున్నారు? అలాగే వాళ్ళకు వాట్సాప్లో కూడా అన్ని కూడా మొత్తం అంత సమాచారం కూడా సంక్షిప్తంగా ఇంతకుముందు డాక్యుమెంట్ అయిన తెల్లారి డాక్యుమెంట్ తీసుకెళ్ళలేదండి. మేము ఈరోజు రాగానే ఎమ్మటే సార్ సిగ్నేచర్ చేసి లోపలికి పోయి స్కాన్ అయ్యి ఎమ్మటే మాకు రిటర్న్ ఇస్తున్న వాడికి ఇదే బెటర్ అనిపిస్తుంది మాకు తెలిసి. చూడొచ్చు, చాలా వరకు గతంలో చూస్తే మొత్తం కూడా గంటల తరబడి సాయంత్రం వరకు కూడా కాపలా కాసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తం కూడా సమయం అంతా కూడా దూర ప్రాంతాల నుంచి, ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకునేవారు వారంతా కూడా హైదరాబాద్లో చాలా వరకు ఉన్నవారు కూడా వచ్చి ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా అమల్లోకి వచ్చినటువంటి స్లాట్ విధానంతో సమయం చాలా వరకు ఆదా అవుతుంది. వారికి చెప్పినటువంటి సమయంలో వారు వచ్చి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌకర్యం ఉంది. ప్రస్తుతం మనం నల్గొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చూస్తున్నట్టే సబ్ రిజిస్టర్ 1 అదేవిధంగా 2 2 ఉన్నది. ఒక్కొక్కరికి 48 స్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మొత్తం ఒక 30 స్లాట్స్ కూడా ఇక్కడ బుక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. లంచ్ టైం మినహా ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా స్లాట్ విధానం అమల్లో ఉంటుంది. అదేవిధంగా వాకిన్ రిజిస్ట్రేషన్లు కూడా ఉంటాయి. రోజుకు 5 వరకు వాకిన్ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయంత్రం 5 తర్వాత కూడా వారు స్లాట్ బుక్ లేకున్నా కానీ ఒక 5గురి వరకు కూడా వారికి రిజిస్ట్రేషన్ చేసే సౌకర్యం ఉంది. కానీ మొత్తం మనం జిల్లా కేంద్రాల్లో చూసినట్లయితే కేవలం ఒక 48 స్లాట్స్ వల్లనే, అంటే చాలా వరకు, ఎందుకంటే మనం గతంలో చూడడం జరిగింది ఎన్నో వందల రిజిస్ట్రేషన్లు అయ్యేది, కానీ కేవలం 48 స్లాట్స్ వల్లనే అయితే చాలా వరకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి ఈ స్లాట్స్ అదనంగా పెంచాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా వరకు అవగాహన రావాల్సి ఉంది. స్లాట్ విధానం చాలా వరకు తెలియలేదు. నిన్న ఆదివారం సమయం, ఇవాళ ఫార్మేషన్ డే కావడంతో కూడా చాలా వరకు తక్కువగానే ఉంది. కానీ చాలా వరకు ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అవుతుంది. అదేవిధంగా
వాట్సాప్ సేవలు కూడా వారంతా కూడా డాక్యుమెంటేషన్ కానీ అదేవిధంగా వాటినటువంటి ఆ ఫీజు విధానం కానీ ప్రతిదీ కూడా వాట్సాప్ సేవలు కూడా అమల్లోకి రావడం జరిగింది. మొత్తం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి విధానం ఉంది. గతంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి చాలా వరకు సబ్మిషన్ కార్యాలయాల్లో కూడా 40,000 పైగా కూడా డాక్యుమెంట్లు చేయడం జరిగింది. అంతా కూడా సంతృప్తిపరంగా చేసిన తర్వాత ఇవాళ జూన్ 2 నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.